మిత్రులకి నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ప్రియ ఆత్మీయులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనకు ఈ సంక్రాంతి పండుగ అనేటువంటిది నిన్న తెలుసుకున్నాం. 3 రోజులు చేసుకుంటాం మనం, భోగి, సంక్రాంతి మరియు కనుమ. అయితే ఈరోజు సంక్రాంతి పండుగ విశేషాలు ఒక 2-3 నిమిషాలు తెలుసుకుందాం. మనందరికి తెలిసిన విషయమే, ఒకసారి గుర్తు చేస్తాను. సంక్రమణం అంటే చేరుట అనేటువంటి అర్థం. అంటే ఏది చేరుతుంది ఇక్కడ? సూర్యుడు, అంటే మన ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశి లోపలికి చేరడం జరుగుతుంది. అందుకొరకనే దాన్ని మకర సంక్రమణం అంటాం, మకర సంక్రాంతి అని అంటాం. అదేవిధంగా ఇట్లా చూసినట్టయితే సూర్యుడు మనకు 12 రాశులు, ప్రతి నెల కూడా సూర్యుడు ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశిలో చేరుతాడు, నెలకు ఒక రాశిలో చేరుతాడు. అట్లా మనకు నెలకు ఒక సంక్రాంతి వస్తుంటుంది, మాస సంక్రాంతి అంటాం, మాస శివరాత్రి లాగా. కానీ ఈ యొక్క మకర సంక్రాంతి పండుగను మాత్రమే మనం చేసుకుంటాం, మకర సంక్రాంతిని మాత్రమే పండుగగా చేసుకుంటాం. ఎందుకనంటే ఈ మకర సంక్రాంతికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాధాన్యత, విశేషత ఉంది. ఎందుకంటే మనకు నిన్నటి వరకు దక్షిణాయనం అనేటువంటిది పూర్తయిపోయింది. అంటే దక్షిణాయనం 6 నెలల కాలం పూర్తవుతుంది. ఈ రోజు నుంచి ఉత్తరాయణ కాలం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ కాలం అంటే ఏంది? సూర్యుడు భూమధ్య రేఖ నుంచి ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుంటాడు. అయితే నిన్నటి వరకు మనకు చలి విపరీతంగా ఉండేటువంటిది, వెలుతురు తక్కువగా ఉండేటువంటిది. ఈ రోజు ఏంటంటే, ఈ రోజు నుంచి మనకు వెలుతురు చాలా ఉంటుంది. సూర్యుడు మనకు దగ్గరగా, అంటే భూమధ్య రేఖకు దగ్గరగా వస్తూ ఉంటాడు కాబట్టి, భూమధ్య రేఖ నుంచి ఉత్తర దిశగా వెళ్తుంటాడు కాబట్టి, దీన్ని సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేసేటువంటి కాలాన్ని ఉత్తరాయణ కాలం అంటుంటాం. ఇది చాలా పవిత్రమైనటువంటి కాలముగా పరిగణించబడుతుంది శాస్త్ర ప్రకారం. అదేవిధంగా మనకు ఉత్తరాయణ కాలంలో చెప్పాల్సిన దీని గురించి భీష్ముడు కూడా మరి భారత యుద్ధం జరిగేటప్పుడు ఆయన ఉత్తరాయణ కాలం వచ్చే వరకు మరి వేచి ఉండి, ఉత్తరాయణం తరువాత మనకిప్పుడు భీష్మ ఏకాదశి అని వస్తుంటుంది. అప్పుడు ఆ రోజు భీష్ముడు తన యొక్క స్వయం మరణాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అంత పవిత్రమైనటువంటి కాలము ఈ ఉత్తరాయణ కాలము. అయితే దీన్ని సమ్యక్రాంతి అంటున్నాం. సమ్యక్రాంతి అంటే సరైనటువంటి క్రాంతి. క్రాంతి అంటే ఏంది? ఇక్కడ విప్లవము, రక్తపాతం కాదు. క్రాంతి అంటే ఒక మార్పు, ఒక మంచి. సమ్యక్రాంతి అంటే మంచి మార్పు, మంచి మార్పుకు సంకేతము. ప్రకృతి లోపల కూడా మంచి మార్పు వస్తుంది. అంటే కొత్తగా పంటలు అనేటువంటి ప్రతి ఒక్క పంట కూడా కొత్తగా, వరి పంట కానీ, బెల్లం పంట కానీ, ఇంకా నువ్వుల పంట కానీ, అన్నీ కూడా కొత్త కొత్త పండినటువంటి పంటలు మనకి ఇంటికి చేరుతాయి అన్నట్టు. కాబట్టి పంటలను, ధాన్యాలను పూజించేటువంటి పండుగ సంక్రాంతి. అదేవిధంగా మరి అన్నదాత అయినటువంటి రైతులను మరి పూజించేటువంటి పండుగ, మరి అన్నదాతకు అండగా ఉన్నటువంటి పశువులను పూజించేటువంటి పండుగ. ఈ విధంగా అనేక రకాలటువంటి విశేష సమాహారమే ఈ యొక్క సంక్రాంతి పండుగ. కాబట్టి ఈ సంక్రాంతిని మనందరం కూడా రకరకాలటువంటి విశేషాలతో జరుపుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే, మరి ప్రకృతిలో మార్పు వస్తుంది కాబట్టి, వాతావరణంలో మార్పు వస్తుంది కాబట్టి, దీన్ని మనము సమ్యక్రాంతిగా, సరైనటువంటి మార్పు దిశగా, అంటే మన వ్యక్తి లోపల మార్పు అనేటువంటిది రావాలి, మన యొక్క సమాజంలో మార్పు రావాలి, మన దేశంలో మార్పు రావాలి. దేశం అనేటువంటిది మొత్తం ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి శిఖరాల్లో నిల్చోవాలి, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనేటువంటి ఆలోచన ప్రతి వ్యక్తి లోపల, ఆ ఆకాంక్ష అనేటువంటిది ఉండాలి. అది నిజమైనటువంటి సంక్రాంతి. కాబట్టి ఈరోజు సరైనటువంటి దిశలో భారతదేశం వెళ్తుంది అనేటువంటి దానికి ఈ సంక్రాంతి ఒక సరైనటువంటి సంకేతము, నిదర్శనం కావాలి. అట్లాగే ఈ సంక్రాంతి నాడు మనము నువ్వులు బెల్లం తిని నూరేళ్లు చల్లగా బతుకు అంటుంటాం. ఇది ఒక సామాజిక సమరసతకు ఒక గుర్తు సంక్రాంతి పండుగ. ఇప్పుడు నేను చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే, నువ్వులు బెల్లము మంచిగా, నువ్వులు వేయించి బెల్లం అందులో కలిపి మంచిగా దంచి, అది మధురమైనటువంటి పదార్థం, అది తింటేనే ఏర్పడుతుంది. అది నువ్వులు బెల్లం రెండు కూడా వేయించి దంచి మంచి మధురమైన పదార్థం పెడుతుంది. కాబట్టి ఆ దాన్ని చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, నేను మా అక్క చెల్లెలు అందరం కూడా కలిసి మా పక్కింటి వాళ్లకు, అక్కడి వాళ్లకు, ఇక్కడి వాళ్లకు, మా చుట్టూ వాడకట్టు వాళ్ళందరికీ కూడా నువ్వులు బెల్లం ప్రసాదం పంచేవాళ్ళు. వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చేవాళ్ళు. ప్రతి ఇంటి, అంటే ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి ప్రసాదాన్ని కులభేదం లేకుండా, మతభేదం లేకుండా, వర్గభేదం లేకుండా, ఉచ్చ నీచ భేదాలు లేకుండా ఈ ప్రసాదాన్ని అందరూ కూడా పంచుకొని తినేవాళ్ళం. అంటే దీనివల్ల ఏంటంటే మన సమాజంలో
ఎంత భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అందరూ కూడా సమానమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంకేతము ఈ యొక్క సందేశం అనేటువంటిది ఈ సంక్రాంతి పండుగ ఇస్తుంది. కాబట్టి మనము ఈ సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుంటాం. అదేవిధంగా నువ్వులు బెల్లం తిని నూరేళ్ళు, నువ్వులు తిని నూరేళ్ళు బతుకు, బెల్లం తిని తీపిగా మాట్లాడు అనేటువంటి ఈ పంచుకుంటూ ఈ యొక్క వాక్యం అనడం జరుగుతుంది. అంటే దీని ఏంటంటే నువ్వులు అనేటువంటివి బలానికి గుర్తు. నువ్వులు తింటే మనకు బలం వస్తుంది, బెల్లం తింటే ఐరన్ వస్తుంది, అంటే మన రక్తం లోపల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది అన్నట్టు. ఇట్లా సైన్స్ పరంగా కూడా ఎంత మంచి మనకు ఆరోగ్య రహస్యాన్ని మనకి ఇవ్వడం జరిగింది చూడండి. కాబట్టి ఈ సంక్రాంతి వేళ అందరి ఇంట మరి ఆనంద హేళ కావాలని, మరి నువ్వులు బెల్లం తిని నూరేళ్ళు చల్లగా బతకండి, బెల్లం తిని నువ్వులు తిని నూరేళ్ళు బతకాలి, బెల్లం తిని తీపిగా మాట్లాడాలి అని అందరినీ కోరుకుంటూ ఈ సంక్రాంతిని మరి ఘనంగా జరుపుకోవాలని మరి అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.